హాయ్ హలో నమస్తే. నేను మీ అన్బు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పురుషోత్తం గారు. అన్న నమస్తే. నమస్తే. ఇప్పటి వరకు కని విని ఎరుగని ఇంటర్వ్యూ ఇంతకు ముందు ఎన్నడూ లేదు, ఇక పైన ఎప్పుడు రాదేమో. ఎందుకంటే ఇద్దరు కలిసి మిమ్మల్ని క్వశ్చన్ అడగరు. మన దగ్గర ఉన్నారు బుజ్జిమామ గారు. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. ముందు మామగారు స్టార్ట్ చేస్తారు. ఇప్పటి వరకు మీరు ఇంటర్వ్యూ తీసుకోవడమే కానీ ఇంటర్వ్యూ ఇవ్వడం జరగలేదు. ఈ ఆర్టికల్ సీజన్ 6 ఇంతమంది ఇంటర్వ్యూ తీసుకున్న మీరు మొదటిసారిగా ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. దీనిపై మీ ఫీలింగ్ ఎలా ఉంది? నేను అందరిలాగా నా మనసులో మాట యథార్థంగా చెప్పాలనుకుంటున్నాను. ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఎలాంటి ప్రశ్నలు నాకు వేస్తారు, నా దగ్గర నుంచి ఎలాంటి సమాధానాలు మీరు చూస్తున్నారని నేను కూడా కొంత ఉత్సాహంగా ఆతృతగానే ఉన్నానండి. మీరు ఆర్టికల్ 6ని ఎలా ప్రారంభించబోతున్నారు? ఆర్టికల్ 6 ఆల్రెడీ నా ప్రారంభం ఎలా ఉంటుందో గ్రూప్లోనే పెట్టేస్తాను. ఇంకా నేను ఎగ్జిక్యూషన్ మాత్రమే పెండింగ్ ఉంది నా దగ్గర. అది మీకు క్లియర్గానే తెలుసు. నేను ఏ విధంగా ఆడతాను, నా ప్లానింగ్స్ ఏంటి మొత్తం ఆల్రెడీ డిస్ప్లే చేసేసాను. నా స్క్రిప్ట్ మొత్తం ముందే గ్రూప్లో పెట్టేశాను. అది సరైన లైన్ అండ్ లెంత్ బౌలింగ్ వేయడం మీకు మాత్రమే సాధ్యం. అది ఎలా? బహుశా కొంతమంది నమ్మొచ్చు ఫలానా వాడే బౌలింగ్ వేస్తున్నాడని, కొంతమంది నమ్మకపోవచ్చు. నేను సీనియర్స్ దగ్గర నుంచి అది ఒడిసి పట్టుకున్నాను. చాలా ఇంటర్నేషనల్ మ్యాచెస్లో చూశాను. దాని ద్వారా నేను చేశాను. ఎక్కువ ప్రాక్టీస్ చేశాను లైన్ అండ్ లెంత్లో వేయడానికి. ప్రత్యేకంగా ఒక శైలి నాది. మీకు నార్మల్గా బౌలింగ్ వేయడం అంటే ఇష్టమా, బ్యాటింగ్ ఆడడం అంటే ఇష్టమా? ఈ విషయంలో చాలా వరకు నాకు బాధ అయితే ఉంది. మా సీనియర్లు నన్ను ఒక బౌలర్గానే పరిగణించారు, కానీ ఏనాడు నాలో బ్యాటింగ్ ఉందన్న ఒక ధోరణిలో నన్ను ఎంకరేజ్ చేయలేదు. క్రికెట్లో ఇది ఒక నిద్రపట్టిన రోజులు నాకు. సో నన్ను బౌలింగ్లోనే రాటు తెచ్చారు కాబట్టి ఆ విషయంలో నేను ఎదగాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ బ్యాటింగ్లో కూడా ఎంకరేజ్ చేస్తుంటే బహుశా లాస్ట్ 2 సీజన్లు ఆడినట్టు చిన్నప్పుడు కూడా ఆడేవాడేమో. కానీ దానికి ఒక రీజన్ అయితే ఉంది. పెళ్లి తర్వాత నేను ఒక 10 కిలోలు బరువు పెరిగాను. అందువల్ల ఈజీగా 6లు కొట్టగలుగుతాను. చిన్నప్పుడు ఒక 40 లోపలే ఉండేవాడిని వెయిట్. అందువల్ల నేను కొట్టలేను. అది నా వరకు నాకు తప్పు. అందుకే సీనియర్లు నన్ను బ్యాటింగ్లో ప్రమోట్ చేయలేదు అనుకుంటున్నాను. మీరు గత కొన్ని సీజన్లుగా షోల్డర్ ఇంజరీతో బాధపడుతున్నారు. సో మీ నుండి ఈ సీజన్లో ఒక మంచి బౌలర్ని చూడొచ్చా? ప్రస్తుతానికైతే మా ఇంటి నుంచి మా తమ్ముడు కొంతవరకు నన్ను కంట్రోల్ చేస్తున్నాడు. బౌలింగ్ వేయొద్దు, నీకు ఇంజరీ ఎక్కువ అవుతుంది అని. మా ఆవిడ కూడా దానికి సమ్మతం చూపించడం లేదు. ఎందుకంటే నాకు టైప్ 2 టేర్ జరిగింది. అది టైప్ 3లోకి వెళ్ళిపోతే సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ప్రస్తుతానికి నేను అయోమయంలో ఉన్నాను. దిగొచ్చు, దిగకపోవచ్చు. ఒకవేళ దిగితే స్పిన్ బౌలింగ్ మాత్రము ఇంపాక్ట్ ప్లేయర్గా దిగే అవకాశం ఉంది. బౌలింగ్ వరకు అంటే మీ బౌలింగ్ చూసే అవకాశం చాలా తక్కువ అండి. చాలా తక్కువ అండి. ఇంకా నాకు ఫిజికల్గా కొంచెం అన్ఫిట్గా ఉన్నాను. మీరు గత కొన్ని సీజన్లో కోచ్గా ఉంటూ మీ టీం ఫైనల్కి రాగానే ప్లేయింగ్ 11లో ఆడేశారు. మీరు సీజన్ స్టార్టింగ్లో ఎందుకు ఆడలేకపోయారు? మధ్యలో ఉన్న సీజన్ స్టార్టింగ్లో ఉన్న భుజం నొప్పి మీ టీం ఫైనల్ రాగానే మాయమైపోయారా? ఇది మంచి ప్రశ్న అనడం కంటే ఇది ఒక విమర్శ నా పైన, నా పెద్ద మచ్చ అండి ఇది. చాలామంది నన్ను అడిగారు, చాలామంది అపోజ్ చేశారు కూడా. నేను రామచంద్ర హాస్పిటల్లో డాక్టర్స్ని కన్సల్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే మీరు ప్రెషర్ ఎక్కువ వేస్తారో చేయి పైన అది పెయిన్ పెరుగుతుంది, హార్ట్ అటాక్ లాగా మీకు బరువు వస్తుంది అని చెప్పడం. సో దాన్ని నేను సతీష్తో డిస్కస్ చేశాను. యూ బెటర్ టు లీవ్ సమ్ డేస్ అనేసాడు. అందుకే చేస్తున్నాను. కాకపోతే ఫైనల్ దాకా వచ్చింది. ఇప్పుడు నువ్వు ఆడితే గెలుస్తామని ఒక భరోసా ఇచ్చారు. నువ్వు ఉంటే గెలుస్తాం. అందుకే అప్పటివరకు రెస్ట్లో ఉన్నాను. చివరి ఒక్క 2 ఓవర్లు కదా 3 ఓవర్లు కదా ఏం కాదులే అని ఒక ధైర్యం ఇచ్చారు కాబట్టి ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మొదటి నుంచి ఆడలేదు. మీరు కోచ్గా ఉంటూ ఫైనల్ మ్యాచ్లో ఆడడం వల్ల మీ ఆపోజిట్ టీం కొంచెం వీక్ అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని ఒక ప్లేయర్గా తీసుకోలేదు, టీంలోకి కోచ్గా తీసుకున్నారు. మీరు స్ట్రాంగ్ అయ్యారు. అలాంటి టైంలో మీరు ఒక గెలుపుగానే భావిస్తున్నారా? అది ఆర్గనైజ్ ఎలా నిర్ణయం చేసుకున్నా నాకైతే తెలియదు. మీరు ఆడండి అన్న అన్నారు.
ఆపోజిట్ టీం బహుశా దాన్ని తిరస్కరించుంటే నేను ఆడి ఉండనేమో. ఆ పైన ఎవరు అడగలేదు, నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఆడాను, హైలైట్ అయిపోయాను. ఒకవేళ వద్దనుంటే ఒక మంచి బ్యాట్స్మెన్ని ఈ ఆర్పిఎల్ చూసి ఉండకపోయిండొచ్చు అని నా పర్సనల్ ఫీలింగ్ అండి. నేను ఆ రూల్స్ కట్టుబడి ఉంటాను. ఆ రోజు నాకెందుకు కొంతవరకు డౌట్ ఉన్నది, వాళ్ళు అలో చేయరని. కాకపోతే ఎందుకో సైలెంట్గా ఉన్నారు, ఆడాను. ఆడడం వల్ల నాలో ఉన్న బ్యాటింగ్ బయట వచ్చింది. ఒకవేళ ఆడకపోయింటే ఈరోజు ఈ ఇంటర్వ్యూలో నాకు వీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు అనిపిస్తుంది. మీరు అన్నట్టు ఒక బౌలర్గానే ఉండిపోయి ఉంటాను నేను. ఒకవేళ మీరు కోచ్గా ఉంటున్నామని చెప్తున్నారు. కోచ్ అంటే మీకేంటో మీకు తెలుసు, మేబీ అందరికి తెలుసు. ఒక కోచ్గా ఉండి ఒక బాధ్యతాయుతంగా మిగతా 11 మెంబర్స్ని మీరు కంట్రోల్ పెట్టాల్సింది పోయి మీరే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. బహుశా ఇది క్రికెట్కి అప్లై అవుతుందో తెలియదు, నాకు తెలియదు. మనం డీ ప్రోగ్రామ్స్లో చూస్తూ ఉంటాము, కంటెస్టెంట్తో పాటు డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సరేలే ఎప్పుడు క్రికెట్లో లేదు ఏమి ఈసారి ఆడితే ఏమని ఒక ఆడాలన్నా దాన్ని బేస్ చేసుకుని ఆడాను తప్ప, నేను ఆడాలని అంటే మొదటి నుంచి ఆడుంటాను, నా పేరు ఇచ్చుంటాను. ఆడితే సర్జరీ చేస్తారు, సర్జరీ చేయడం నాకు పొలం పనులు అయిపోతుంది. టీచింగ్ బోర్డు పైన కూడా రాయకూడదని అంటారు. బైక్ తోలకూడదు, బిందులో నీళ్ళు ఎత్తకూడదు, గిన్నెలు చెప్పకూడదు, ఇలాంటి కండిషన్ పెట్టిన వల్ల అంతకుముందు సీజన్స్ బాగా ఆడటం వల్ల ఆ సీజన్ నాకు ఎక్కువ అయిపోయింది నొప్పి. సో మీరు స్టాప్ చేస్తే కొంత రోజు బాగుంటుంది కాబట్టి స్టాప్ చేశాను, ఆడాను, అంతే అండి. అంతకుమించి ప్రత్యేకంగా ఏం లేదు దానిపైన. ఓకే ఓకే, మీరు స్టాప్ చేయడం అంటే నేను ఒక మ్యాచ్ ఆడాను తప్ప, ఒక మ్యాచే కదా అక్కడితో అది ఎండ్ అయిపోతుంది కదా, దానివల్ల నాకు పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. మొదటి నుంచి ఆడితే ఇంపాక్ట్ ఉంటుంది, లాస్ట్ లో ఆడితే నాకు ఇంపాక్ట్ ఉండదు. అంటే అప్పటి వరకు గెలిచి వచ్చిన టీము కొంచెం బాధపడ్డాయి కదా? కంపల్సరీ బాధపడింది. నేను గెలిపించడం వల్లనే బాధపడింది తప్ప, బహుశా నా వల్ల నేను ఎక్కువ ఓడిపోయింటే సంతోషపడేవాళ్ళు. కోచ్ గుండు ఏమి ఇచ్చలేకపోయాడు అని బాగా సంతోషపడే ఒకటి పడిండొచ్చు. నేను గెలిపించడం వలన నా పైన విమర్శలు ఎక్కువ వచ్చేసింది. ఓకే అన్నగారు, గతంలో ఎప్పుడు ఒక బౌలర్గానే ఉన్న మీరు ఆర్పిఎల్ 2nd సీజన్, ఆర్పిఎల్ 5th సీజన్ ఈ 2 ఫైనల్ మ్యాచ్లోనే బ్యాటర్ అవతారం ఎత్తారు, సక్సెస్ కూడా అయ్యారు. అది ఎలా సాధ్యం? దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తానండి. నేను ఆడిన క్రమంలో 90 కిడ్స్ నేను ఆస్ట్రేలియా టీము ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది. గిల్క్రిస్ట్ అన్న ఒక మంచి బ్యాట్స్మెన్ లీగ్ మ్యాచ్లు ఎప్పుడు ఆడు, ఫైనల్లో మాత్రమే ఆడతాడు. ఆస్ట్రేలియా తన టీంని విన్ చేయించేవాడు. మార్టిన్ ఒక ప్లేయర్ ఉండేవాడు, వన్డే స్పెషలిస్ట్ అని, వన్డేలు మాత్రం తీసుకొచ్చేవాడు. బహుశా సీనియర్ బాగా ఐడియా ఉంటుంది, ఆ మ్యాచ్ని గెలిపించేవాడు. నేను ఒకసారి జాను సూర్య ఆడేటప్పుడు ఒక చిన్న హింట్ ఇచ్చాను, మీరిద్దరు చాలా డేంజర్ బ్యాట్స్మెన్స్, మీరు కానీ క్రీజ్లో ఉన్నంతసేపు ఆపోజిట్ టీం భయం ఉంటుంది, ఇదే కంటిన్యూ చేయండి అన్నాను. అప్పుడు నాకు అనిపించింది సూర్య కొన్ని బాల్ ఆపుతున్నాడు, కొన్ని బాల్ మాత్రం కొడుతున్నాడు. ఇలాంటి స్ట్రాటజీ ఒకప్పుడు రామరాజు ఫాలో అయ్యేవాడు, ఆ తర్వాత అందు ఫాలో అయ్యాడు. ఆపడం ఇది మనం ఎందుకు ప్లే చేయకూడదు అనుకుని 39 బాల్ ఆడాను లాస్ట్ సీజన్, 5 6లు కొట్టాను, 4 4లు కొట్టాను. సో మనం జూనియర్ ఫాలో అయ్యేది మనం ఎందుకు చేయలేము అన్నాను. అది ఆ స్ట్రాటజీ, ఆ మెథడ్ ఫాలో అయ్యాను కాబట్టి ఒక 3 ఆడింది, అది సక్సెస్ అయింది నాకు. అంతే తప్ప కొంతమంది పోయిందే ఊపేస్తూ ఉంటారు, లోడ్ చేసిన కానీ ఊరికి వేస్ట్ చేస్తారు. అలా కాదు, ఆగి ఆడదాం, ఏమవుతుందో చూద్దాము. అది బై లక్ నాకు కలిసి వచ్చిందండి. మీరు ఆడేటప్పుడు అంటే మీ చిన్నతనం నుంచి ఎప్పుడు మీరు బ్యాటింగ్ ఆడదాం నేనైతే ఇది వరకు చూడలేదు. మీరు ఎప్పుడు బౌలింగ్ పైనే ఫోకస్ పెట్టేవారు, బౌలింగ్ చక్కగా వేసేవారు. అలాంటిది బ్యాటింగ్ పైన ఫోకస్ ఎందుకు పెట్టాలనిపించింది? నేను పెట్టలేకపోవడానికి నెంబర్ 1 కారణం, రామరాజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు నా బ్యాచ్లో. నాగ్ కానీ, విజయ్కి కానీ, మోహన్ బాబు కానీ, అతని శరీరానికి మా శరీరానికి ఉన్న పెద్ద తేడా అంటే బాగా చబ్బీగా ఉన్నాడు అబ్బాయి. మ్యాచ్కి రావడం ముందు తినేసి వచ్చేవాడు, బలంగా 6లు కొట్టేవాడు. అందువల్ల మేము సన్నంగా ఉండడం తినకుండా వచ్చేసేవాడు. ఎక్కువగా మమ్మల్ని బాల్ బట్టి బౌలింగ్ నేర్పించారు, కానీ సన్నంగా ఉండడం వల్ల మీరు సూట్ అవుతారని బ్యాటింగ్ సైడ్ మాకు పంపించలేదు. ఒకవేళ వాళ్ళు పంపించిన సందర్భంలో మేమంతా తొందరగా అవుట్ అయిపోవాలి. బాల్ 6 అయినా అతను కొట్టలేని సామర్థ్యం లేదు మాకు. అందువలన బౌలింగ్ అనే మమ్మల్ని ప్రోత్సహించారు కానీ బ్యాటింగ్లో ప్రోత్సహించలేదు. ఎందుకంటే
కొంత మిస్టేక్ మా వైపు ఉంది శారీరక పరంగా, కొంతవైపు వాళ్ళ సైడ్ కూడా ఉందని నా ఫీలింగ్. అందుకే మేము బౌలింగ్లో రాణించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు బౌలర్గానే పేరు తెచ్చుకున్నాం. ఓకే, ఒక బౌలర్గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు మీకు ఇష్టమైన బౌలింగ్ పక్కన పెట్టేసారు, ఎందుకు? ఇష్టమైన బౌలింగ్ అంటే, బౌలింగ్ అనేది నా జీవితంలో ఒకప్పుడు బాధ్యతగా ఉండింది. కొంత వయసు అయిన తర్వాత అది భారంగా అయిపోయిందండి. ప్రతి సీజన్లోనూ మొదటగా నన్నే ఓపెనర్ బౌలింగ్ పంపించడం, 3 ఓవర్లు నా చేత వేయించడం, నా శరీర పరిస్థితి బాగా అలసిపోవడం. ఇందువల్ల ఒక బౌలర్కి లోపల కండరాలు చినిగిపోయేటట్టు వేసాడంటే వాడు ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటాడో మీరు అర్థం చేసుకోవచ్చు. అందువలన నేను బౌలింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలనిపించేసింది. ఏదో బ్యాట్స్మెన్ ఊపుతూ వస్తాడు, 2 బాల్ కొడేసి కూర్చుంటే వాడు హైలైట్ అవుతున్నాడు, మనం ఏదో కష్టపడుతున్నాం, మ్యాచ్ అంతా లాక్కొస్తున్నాం, మనకెందుకు ఈ పరిస్థితి, చివరికి ఆపరేషన్ రాకపోయింది అన్నట్టు కొంచెం లోపల చాలా బాధపడ్డాం. అందుకే బౌలింగ్ పైన చాలా వరకు ఇంట్రెస్ట్ వదిలేసాను. నాకు డేంజర్ అయ్యే సిచ్యువేషన్ ఉంది కాబట్టి బస్, అందుకే నేను రిటైర్మెంట్ కూడా ఇచ్చేస్తానని ముందే చెక్ కూడా చెప్పేశాను. ఓకే, ఇప్పుడు మా తరం మొత్తం కార్క్ బాల్ కవర్ బాల్తోనే క్రికెట్ ఆడారు. తర్వాత జనరేషన్లో మీరు దాన్ని కంటిన్యూ చేయలేకపోయినారు, ఎందుకు? ఇది చాలా మంచి ప్రశ్న. కొన్ని వ్యక్తిగత కారణాలు అయి ఉండొచ్చు, లేదా సరైన టీమ్ స్పిరిట్ లేకుండా మేము అలా విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము పెద్దవాళ్ళని మిమ్మల్ని ఫాలో అయ్యేటప్పుడు మేము కంట్రోల్లో ఉన్నాం. మేము మా అంతటా మేము మ్యాచ్ ఆడే స్థానానికి వచ్చినప్పుడు మాలో ఏమిటంటే ఈర్ష్యభావాలు పెరిగిపోయింది. వాడే ఆడతాడు, వాడే నేను గెలిపించానని చెప్పుకుంటాడు అని, వీడి పక్కన పోకూడదు, ఆడకూడదు అని ఒక ప్రాక్టీస్. పేరు చెప్పడం ఇష్టం లేదు, నా వల్ల లేకపోతే మ్యాచ్ గెలిచిందిరా అని ఒకడు అనేవాడు మాలో. అప్పుడు నేను మోహన్ బాబురి మనం బౌలింగ్ వేస్తే పెద్దగా కొడతారు అని, సో మనం బౌలర్గా ఎంకరేజ్ చేసి ఈయన మాత్రం బ్యాట్స్మెన్ ఎంకరేజ్ చేశారు, మ్యాచ్ బాబు పోతారు ఏమవుతుందని ఇట్లా కొంత చీరికి వచ్చేసింది. డిఫరెంట్ ప్లేసెస్లో చదవడానికి వెళ్ళిపోయాను. ఇంకొక రీజన్ అది, 10th క్లాస్ వరకు మీ అందర్ గైడెన్స్లో ఉన్నాను. ఒక ఎప్పుడు పిలుస్తారా అని ఒక ఆశ ఉండేది. తర్వాత ఈ కొన్ని కారణాల వల్ల అంటే మా ప్రతిభ ముందుకు రాలేదు, కొంతమంది ప్రతిభ మాత్రం ముందుకు వచ్చినారు. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇది ఎవరి మనసును నొప్పి చూడవచ్చు, అందువల్ల నేను దాన్ని ఆపేస్తాను. ఇది చాలా ఓపెన్ యథార్థంగా ఒప్పుకుంటున్నాను నేను. కానీ ఒక క్రికెటర్గా ఎదగాలంటే అది కార్క్ బాల్ కవర్ బాల్తో బయట వెళ్ళి మ్యాచ్లు ఆడితేనే ఒక క్రికెటర్గా సంపూర్ణంగా తయారైనట్టు. మా నుండి మీరు తీసుకోలేదు, మీరు వేరే వాళ్ళు కూడా చెప్పించలేకపోయారు, మీ తర్వాత తరాన్ని కూడా మీరు అలా తయారు చేయలేకపోతున్నారు, ఎందుకు? ప్రస్తుత తరం మీద నాకు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదండి. మాటని ఏ మాత్రం మర్యాద ఇవ్వకుండా పెడచెవిని పెడుతున్నారు. ఇది చాలా హట్ అయినాను నేను కలస్తూరు సీనియర్స్ని గౌరవించడం లేదంట. ఒకవేళ దీనికి 2 రీజన్ నా దగ్గర ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఫోన్లో దొరుకుతుంది కాబట్టి ఏ సీనియర్ని అప్రోచ్ అవ్వడం లేదు. నేనున్న కాలంలో ఇలాంటి ఫెసిలిటీ ఉంటే బహుశా నేను కూడా ఇదే విధమైన ప్రవర్తించేవాడినేమో. నాలో ఉన్న డిసిప్లైన్ కానీ ఒక కమిట్మెంట్ కానీ పిల్లలు ఇప్పుడైతే లేదు. ఒక్కరు బౌలింగ్ కూడా మీరు ఆశించిన స్థాయిలో నేను ఆశించిన స్థాయిలో రావడానికి బహుశా రాకుండా కూడా పోవచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. అన్నగారు చెప్పండి. నేను చూసిన అత్యుత్తమ బౌలర్లో మీరు ఒకరు, కానీ మన ఊర్లో పిల్లలకు మీలాగా ఇంకో బౌలర్ని ఎందుకు రెడీ చేయలేకపోయారు? అదే ముందే చెప్పాను, ఎవరికి దాన్ని అలా చెప్పడం అంటే, క్రికెట్లో ఒక బౌలర్గా రావాలంటే ఒక 3 కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ట్రిపుల్స్ అని చెప్పొచ్చు. నంబర్ 1 కమిట్మెంట్ ఉండాలి, నేను బౌలర్ అవ్వాలి లేదా నేను బ్యాట్స్మెన్ కావాలి. నెంబర్ 2 కాన్సన్ట్రేషన్ చేయాలి, కాన్సన్ట్రేషన్ లేకపోతే కష్టం. నెక్స్ట్ పాయింట్ కన్సిస్టెన్సీ ఉండాలి, స్థిరత్వం ఉండాలి, కరెక్ట్. అదే నెక్స్ట్ పాయింట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇవి లేకపోతే వాడు ఎప్పుడు పైకి రాలేడండి. ఒకటి వాడి దగ్గర ఉండాలి, లేదా ఉన్నవాడి దగ్గర నేర్చుకోవాలి. ప్రస్తుత యువకులు అది శుద్ధంగా లేదు, అతను ఏం చెప్పేది నేనేం వినేది అని. బస్ నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సీజన్లో నాకంటే చాలా పెద్దవాళ్ళైన బుజ్జిమామ జగదీశ్ నన్ను వెతుక్కొని వచ్చారు.
అప్పుడు నేను ఒక కొత్త స్ట్రాటజీ ప్లే చేశాను. అది బహుశా మీకు గుర్తుండొచ్చు. నిచ్చెన పెట్టేసి బౌలింగ్ వేస్తాను. బహుశా అలాంటి టెక్నిక్ ఎవరు మన రాయపూడిలో ఎవరు యూజ్ చేసిందే లేదు. ఎందుకంటే ఆ రోజు మ్యాచ్ ఎలాగైనా గెలవాలి, లైన్ ఎంత డిఫరెంట్గా మార్చాలని ఒక కొత్త థాట్ నాలో ఉండింది కాబట్టి ఆ సక్సెస్ అయ్యాను. ఇలా ఇట్లా కూడా ప్రాక్టీస్ చేస్తారా అని. ఒకప్పుడు సచిన్ రూమ్ లో ప్రాక్టీస్ చేశాడంట సార్ ఆస్ట్రేలియా. అతను ప్రాక్టీస్ అనేది సచిన్ నేను నిచ్చెన పెట్టి ప్రాక్టీస్ చేశాను. అట్లాంటి అది ఒక కమిట్మెంట్. ప్రస్తుత బౌలర్లో నాకు అది కనిపించడం లేదు. అందుకే ఫుల్గా డిసప్పాయింట్ అయ్యాను. మనం అప్రోచ్ అయినా కానీ వాడు పెడచెవిని పెడుతున్నాడు. సో గౌరవం ఇచ్చే వాళ్ళ దగ్గర గౌరవం తీసుకోవాలి కానీ మనం అమర్యాదగా చూసేవాళ్ళని వద్దని నేను ముగించుకునేసాను. అదే ఒకవేళ రెడీ చేస్తే మీకంటే ఎక్కువ పేరు తనకు వస్తుందేమో. అలా అని ఏం లేదండి. నేను రెడీ చేసిన వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది. బహుశా ఒక అబ్బాయి ఉన్నాడు, అతను నేర్పించాను. మీరు చెక్కిన చెక్కని ఇప్పుడు కూడా కంట్రోల్ చేస్తున్నాను. మొక్క చెక్క అని. అతనికి బౌలింగ్ వచ్చేసి హైట్ కానీ టాలెంట్ ఉన్నా కానీ తల వంచేయడం, సరైన స్టెప్స్ తీసుకోకపోవడం బహుశా అతని వాళ్ళ అన్న కింద చేసిన తమ్ముడు బాగా పికప్ అయ్యాడు. వాళ్ళ తమ్ముడిని ఎక్కువ నేర్పించలేదు కానీ వాడు సూపర్గా చేశాడు. అన్న విషయంలో బాధపడాలా, తమ్ముడు విషయంలో సంతోషపడాలా నాలో నేను అర్థం చేసుకోలేదు. కోచింగ్ ఇచ్చిన వాళ్ళకంటే కోచింగ్ ఇవ్వని అతను బాగా ఒక ఏకలవ్య బొమ్మను పెట్టుకొని ఒక అతను గురువుగా అట్లా అయిపోయింది. కానీ నేనైతే ఎక్కువగా అతనికి నేర్పిలేదు. కానీ ఒడిసి పట్టుకున్నాడు, చూడడం దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చేసిన ఇది అర్జునుడి కంటే గొప్పవాడయ్యాడు. నేను అర్జునుడుగా అవతాడు అనుకున్న వ్యక్తి కాలేకపోయాడు. ఏకలవ్యుడు గొప్పవాడయ్యాడు. ఒక లెజెండరీ ప్లేయర్ మీకోసం ఒక ప్రశ్న పంపించారండి. తప్పకుండా అడగండి. మీకంటే చిన్న పిల్లలుగా మీకు మర్యాద ఇవ్వటం లేదు అని మీరు బాధపడరు. ఇంతకు ముందు క్వశ్చన్ లో కూడా మీరు చెప్పారు. అదే మీ చిన్నతనంలో మీ సీనియర్స్ కి మీరు వాళ్ళు అనుకున్నంత స్థాయిలో రెస్పెక్ట్ ఇచ్చారా? అది ఈ ప్రశ్న అయితే వాళ్ళని అడగాలండి మీరు. నేనైతే ఇచ్చాననే చెప్తున్నాను. గత 2 రోజుల క్రితం సెల్వన్ గారి దగ్గర కూడా మీరు అడిగారు. ఒక ఓళ్ళూరు కండి మ్యాచ్కి పోయినప్పుడు తనకంటూ తెచ్చుకున్న 20 రూపాయల ఇడ్లీని సగం నాకు ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చాడంటే నా తర్వాత నువ్వే బౌలింగ్ వేయాలి, నా భారాన్ని నువ్వు మొయ్యాలి కాబట్టి నువ్వు తినకపోతే కష్టం, తిన్నవా లేదని అడిగాడు. సో దాన్ని బట్టి నేను ఒకటి చెప్తాను, నేను వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయినా నమ్ముతున్నాను. బహుశా నమ్మలేదంటే మీరు సీరియన్ అడగాలి. ఎవరైనా తోసిపుచ్చాననేది వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇంకో ప్రశ్న మీరు చెప్తున్నారు కాబట్టి 2021 సంవత్సరంలో పాలమంగళంలో జరిగిన కార్బాల్ టోర్నమెంట్ లో అలా ఆ సమయంలో 3 సీనియర్ ప్లేయర్స్ ని పక్కన పెట్టి మీకు నచ్చిన జూనియర్ ప్లేయర్స్ ని 3 మీరు ఆడించారు. అది ఎంతవరకు సబ్? ఇది చాలా నేను నా జీవితంలో చేసిన అత్యంత పొరపాటు అయిన కెప్టెన్సీ అని అదొకటి నేను ఈ ఇంటర్వ్యూ ముఖంగా క్షమాపణ కోరుతున్నాను. అప్పుడు టీంకి డబ్బును కట్టిన వ్యక్తి దుర్వాసమాం గారు. ఆయన్ని ఎందుకు పక్కన పెట్టానంటే యంగ్స్టర్స్ని డెవలప్ చేయాలని ఒక కాన్సెప్ట్ ఉంది. అందుకే భాను, పవన్, ఇంకొక అబ్బాయికి వెంటనే నాకు అప్పటికే చెప్తున్నాడు, అన్నా కొంచెం ఆపు పంపినా అని. కానీ ఎందుకో చిన్నపిల్లడు వాడు తెలియదేమో, స్ట్రాటజీ రాంగ్ ఉంటుందేమో అని కొడతారు అన్న ఒక కాన్సెప్ట్ని పంపించాను. తద్వారా ఆయన కూడా బాధపడ్డాడు, సారీ అడిగాను. సరే నేను నా జీవితంలో నా కెరీర్లో ఒక 2 నన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు. ఒకటి ఆ రోజు దుర్వాసమాం గారికి ప్లేయింగ్ లెవెల్లో చోటు ఇవ్వకపోవడం. రెండవది ఒకనొక సందర్భంలో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు జాన్సన్ మామ గారిని జాన్సన్ అని చెప్పేశాను. అప్పుడు నా పేరు ఎక్కువగా ప్రబలింది, నా వల్ల ఆయన హర్ట్ అయ్యారని. నా వల్ల 2 సీనియర్స్ హర్ట్ అయిన సందర్భాలు 2 అండి. ఒకరిని పేరు పెట్టి పిలవడం, రెండోది ఒకరి స్థానాన్ని లేకుండా చేశాడు. ఈ సందర్భంలో క్షమాపణ చెప్తున్నాను. అతనికి ఈ తప్పుని మీరు ఒప్పుకుంటున్నాను, క్షమాపణ కూడా చెప్తున్నాను. నా తర్వాత జూనియర్స్ అటువంటి పొరపాటు చేయకూడదని మీకు మనసారా నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకనొక సమయంలో సీనియర్స్ మిమ్మల్ని మ్యాచ్ కోసం తీసుకెళ్ళి ఆ మ్యాచ్ లో మీకు ప్లేయింగ్ 11 లో అవకాశం ఇవ్వలేదని మీ సీనియర్స్ మీరు ఏమని ప్రశ్నించారో మీకు గుర్తుందా? చాలా చాలా గుర్తుంది. ఒక్క నిమిషం తీసుకుంటున్నాము. ఈ ప్రశ్నకి బ్రేక్ తర్వాత వస్తాము.